హన్నా యెహోవా దగ్గర మొరపెట్టుకొని ఆమె యొక్క హృదయ వేదనంతయు యెహోవా సన్నిధిలో కుమ్మరించి యెహోవా యొక్క కృపను పొందుకొని దయను పొందుకొని గొడ్రాలైనటువంటి హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థించి తన దుఃఖమంతయు తన వేదనంతయు దేవుని సన్నిధిలో విన్నవించుకొనుట వలన హన్నా యొక్క ప్రార్థన విన్నపములను దేవుడు ఆలకించి హన్నాకు గర్భఫలము దయచేసెను. హన్నా దేవుని దయ వలన ఆయన కృప వలన మగపిల్లవాడిని కనియుండెను. హన్నా తనకు పుట్టిన మొట్టమొదటి సంతానము అయిన సమూయేలును దేవునికి ప్రతిష్ఠించెను. హన్నా ఈ విధముగా మాట్లాడుచున్నది: ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుదిన నిబంధన అనే కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనకెంతో దీవెన, ఆశీర్వాదకరం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 1 సమూయేలు 2వ అధ్యాయము 4వ వచనం. ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ప్రసిద్ధి నొందిన అనగా ఉత్తమమైన, ఉన్నతమైన పేరు పొందిన విలుకాండ్రు అనగా బాణము గురిపెట్టి అనుకున్న వాటిని గురిచూసి కొట్టువారు వారి గురిని తప్పిపోవుదురు, తుదకు ఓడిపోవుదురు. ప్రియ సహోదర సహోదరి, హన్నా తన జీవిత అనుభవంలో పలికిన మాటలు. మానవ మాతృలము కాబట్టి మనము అనుకుంటాము, మనకు తిరుగులేదు, ఏదైనా జయిస్తాను, అనుకున్నది సాధిస్తాను, నేను ఏదైనా చేయగలను అని మానవుడు అనుకుంటాడు. కానీ దేవుని ఆజ్ఞ లేనిదే, ఆయన చిత్తము లేనిదే, ఆయన కృప లేనిదే మనము ఏమీ చేయలేము, ఏమీ సాధించలేము. ప్రియ సహోదర సహోదరి, మనము దేవుని యొక్క ఆధీనములో ఉంటే, ఆయన అధికారం క్రింద మనము ఉంటే, ఆయన కృప మనపై ఉంటే, ఆయన మార్గములో మనము నడిచినప్పుడు మనము ఏదైనా చేయగలము. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యము తెలియజేస్తుంది, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, అనేక విషయముల్లో తొట్టిల్లిపోయారా? అవమానపడ్డారా? అనుకున్నవి జరగలేదా? జీవిత ప్రయాణంలో ముఖ్యమైన వాటిని కోల్పోయారా? దేవుని వాక్యము తెలియజేస్తుంది, మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత లభిస్తుంది. మీరు కోల్పోయిన వాటికంటే అధికంగా పొందుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మన యొక్క హృదయ వాంఛలు నెరవేరాలంటే ఏం చేయాలి? జవాబు కామెంట్ ద్వారా తెలపండి. మీరు విన్న వాక్యము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. మీరు విన్న వాక్యంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. మీరు విన్న వాక్యమును మరికొంతమందికి షేర్ చేయటం వలన మీరు కూడా దేవుని సువార్త పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరు. మీ ప్రార్థన అవసరతలకు మా యొక్క ఫోన్ నెంబర్ 9676389821. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు అని, తొట్టిల్లిన వారు బలము ధరించుకుంటారని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. హన్నా వలె మీ సన్నిధిలో దుఃఖ హృదయంతో విజ్ఞాపన చేసే మనసు దయచేయండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించుట వలన
దేవునితో సంబంధము కలిగి ఉంటాము మరియు దేవుని శక్తిని పొందుకుంటాము. దేవుని కృపను పొందుకుంటాము. ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటాము. ప్రతిరోజు దేవుని వాక్యమును వినండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.